ఒంగోలులోని ప్రకాశం భవనంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత. కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా పార్థసారథయ్య గారు, ఇంకా విచ్చేసిన వాక్యమును బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకుందాం. ఈ పండుగ తండ్రి యావత్ ప్రపంచం ఆయన జరిపించుకుంటున్న ప్రభావ తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి చీకటిలో ఉన్న వారికి వెలుగులోకి నాయన ఆశ్చర్యకర ప్రభావ ఆ సహోదరుడు జ్ఞాపకం చేసి సహాయం చేయడం ఇష్టమైన తండ్రి ఏ సమస్త మొత్తాన్ని నైనా తండ్రి నైనా వెలిగించే మాటలు తండ్రి స్థిరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మా అధికారులు జ్ఞాపకం చేసుకుంటున్నాం, మంత్రి వారిని జ్ఞాపకం చేసుకున్నాము. క్రైస్తవ సోదరులందరూ కూడా ఒక ఉత్సాహం. ఆ మాసం అంతటి కూడాను క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. ఆ మాసం అంతటి కూడా పవిత్రమైన డిసెంబర్ నెలంతా కూడాను ఈ నెలలో సెమీ క్రిస్మస్ తో ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకోవడం, సెలబ్రేట్ చేయడం చాలా మంచి పరిణామం. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది చేసేటువంటి సెలబ్రేషన్స్ లో విశ్వమానం మతం ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసినది కొంచెం గొప్ప విషయం. ఈరోజు చూస్తే ప్రేమకి, అభిమానానికి, సహనానికి, దయా కరుణకు మూర్తి పోయించినటువంటి రూపమే జీసస్ క్రైస్ట్. మీ అందరికీ కూడా సుపరిచితమే. మన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో ఈరోజు రేపు కూడా హైటీ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతున్నది. క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్, ఫెస్టివల్ ఆఫ్ షేరింగ్, ఫెస్టివల్ ఆఫ్ కేరింగ్, ఫెస్టివల్ ఆఫ్ పీస్, ఫెస్టివల్ ఆఫ్ లవ్, ఫెస్టివల్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఫెస్టివల్ ఆఫ్ టుగెదర్నెస్. ఈ సందర్భంగా మీరు అందరినీ కూడా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నాకు ముందున మాట్లాడిన వారు అందరూ కూడా ఈ క్రిస్మస్ ఎందుకోసం సెలబ్రేట్ చేస్తున్నాము, జీసస్ క్రీస్తు రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ప్రతి జిల్లాలోనూ ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుక జరుగుతూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీల హక్కుల సంరక్షణ, అదేవిధంగా వారి ఆస్తుల రక్షణ ఉంటామని తెలియజేసుకుంటూ చర్చిల నిర్మాణానికి కూడా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిధుల మంజూరుకి ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. నిన్ను క్రైస్తవులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు ఒక విశ్వాసం, ఒక నమ్మకం, దేవుని వాక్యంతో పాటు ప్రజల యొక్క శాంతి కోసం సౌమార్యం కరుణామయుడిగా శిలువ మోయటం, అదేవిధంగా ఆ శిలువకే అంది అవటం, రక్తం చిందించటం, ఇవన్నీ కూడా సహనం, సౌభ్రాత్యం, ఆచరణీయమైనటువంటి బోధనలతో క్రైస్తవ మతాన్ని ఇస్తున్న ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసం సందర్భంగా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవి భూమిలో అంతర్గతం జరుగుతున్న సంఘటనలు. మనం అధికారులతోటి అదేవిధంగా సంప్రదించిన తర్వాత ఇవి ఇంతకు ముందు నుంచి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి. కానీ మొన్న జరిగిన సంఘటనలు అయితే రెక్టర్ స్కేల్ మీద కూడా నమోదు కాలేదంటున్నారు. ఏది ఏమైనట్టు దీని మీద పరిశీలన చేపిస్తామని చెప్పేసి ఇంకా తెలియజేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన ఆవశ్యకత లేదని చెప్పి తెలియజేస్తారు.